A1 న్యూస్ గూడూరుకి స్వాగతం. నా పేరు అబ్దుల్లా. ఈనాటి సమస్య మలుపు దగ్గర ప్రమాదపు గుంత. కింద పడిపోతున్న వాహనదారులు తరచూ మలుపు దగ్గర ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉందని, ఇకనైనా ఈ మలుపు గుంతలను ఉన్న రోడ్డును బాగు చేయాలని పలు వాహనదారులు ప్రజలు కోరుకుంటున్నారు. మనతో బీజేపీ నాయకులు గేంద్ర గోపాల్ నాయుడు మనతో ఉన్నారు. వారి మాటల్లో విందాం. అన్న, ఈ రోడ్లు సమస్య చాలా తీవ్రంగా ఉంది. మరి రోడ్లు రావడం పోవడం వాహనదారులు కింద పడిపోతున్నారు. దీనిపైన మీ స్పందన ఏంటన్నా? నమస్తే బ్రదర్. ఈరోజు మీరు అడిగే గూడూరు కలకుర్తి రోడ్డు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సమస్య ఏమైందంటే, ఇది మనం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మనం అధికారంలో లేము అనే పోరాడుతూనే వస్తున్నాం. మనం మొట్టమొదటిసారిగా మనమైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి 2 సంవత్సరాలు దాదాపు అవుతా ఉంది. ఈ పరిస్థితి చూస్తూ ఉంటే 3 అడుగుల లోతు గుంతలు, ఇటువంటి గుంతలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కానీ ఈరోజు ఇసుక, ఈ ఎర్రమట్టి బాగా టన్నుల కొద్ది లారీలు చేసి రోడ్ను ఇది కంచె అయితేనేముంది, టర్నింగ్ దగ్గర యాక్సిడెంట్లు కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామాలలో, ప్రతి మూల పైన గ్రామాల్లో రోడ్లు ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, మాకు మొత్తం ప్రతి రోడ్డు వేస్తున్నారు. మీ సలహా సూచనలు ఏమన్నా, ఇది కూడా రోడ్లు మీద వేయాలా అని మా మాట. అది నా విజ్ఞప్తి కూడా అదే. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మొన్ననే ఏదో స్టేజ్ మీద కానిస్టేబుల్ ఎంపికలో ఒక కానిస్టేబుల్ అభ్యర్థి మా గ్రామానికి సార్ రోడ్డు ఇబ్బందిగా ఉంది అంటే కార్యక్రమం అయిపోలే పనే శాంక్షన్ చేసినాడు. మరి మా నియోజకవర్గం కూడా చరిత్రలో మేము మొట్టమొదటిసారిగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మరి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఉంది, పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఉంది. మరి ఆ విధంగా మనకు కూడా ఈ రోడ్లను పూర్తి చేస్తే చాలా బాగుంటుందని చెప్పి నేను వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ A1 న్యూస్ గూడూరు. మీ అబ్దుల్లా. థ్యాంక్ యూ.